హాయ్ నమస్తే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఫీవర్ అసలు నిన్నటి వరకు కూడా చాలా హాట్గా 1 month నుండి ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పాలి. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా నిలబడ్డాయని ఇక్కడ మనకి చాలా మంది చాలా ప్రిడిక్షన్స్ చేశారు, వీళ్ళు గెలవబోతున్నారు వాళ్ళు గెలవబోతున్నారని. బట్ మనం దగ్గర నాకు తెలిసి ఒక 1 week 10 days బిఫోరే ఒక వీడియో కూడా మనం రిలీజ్ చేసాము. ఎవరు ఎంత అత్యధిక మెజారిటీ తోటి కూడా గెలవబోతుంది అని చెప్పి మనం కిరణ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కిరణ్ గారు ప్రెడిక్ట్ చేసిన అదే ఈ రోజు కూడా ఆయన ఏదైతే ప్రెడిక్ట్ చేసి చెప్పారో 15 నుండి 25,000 ఓట్ల మధ్యలో అదే ఖచ్చితంగా నిజమైంది. ఇప్పుడు మనం కిరణ్ గారితో మాట్లాడదాం. ప్రిడిక్షన్ నమస్తే అండి. మీ ప్రిడిక్షన్ ఈస్ గొట్ టు రియాలిటీ సార్. ఇట్స్ కంగ్రాచులేషన్స్ టు ఫస్ట్ నవీన్ గారు. గురించి మాట్లాడండి సార్. మనం ఆ రోజు మన ఇద్దరమే కూర్చొని మాట్లాడాము కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో ఏం జరగబోతుందని. మనం ఒకటే మాట చెప్పాం, 15 నుంచి 25,000 మార్క్ మధ్యలో కాంగ్రెస్ గెలవబోతుంది. దానికి మీరు ఏంటి కారణం అడిగారు సార్. అవును, ఎందుకు గెలవబోతుంది కాంగ్రెస్ అని అడిగారు. ఫస్ట్ నేను చెప్పింది అధికార పార్టీకి హెడ్జ్ ఉంటుంది అని చెప్పాను సార్. కరెక్ట్. మనం జనరల్ గా జరిగేది వాళ్ళు కొట్టుకుండేది వాళ్ళ పాయింట్లకి మనం వెళ్ళట్లేదు. ఫస్ట్ అది ఉంటుంది. బట్ నవీన్ యాదవ్ ఇక్కడ 3వసారి నిలబడుతున్నాడు. ఆ సానుభూతి కూడా ఉంటుంది. 3 సార్లు యువకుడు ప్లస్ స్థానికుడు లోకల్లో ఉన్నాడు. కరెక్ట్. ప్లస్ సునీత పైన ఎవరైతే మాగంటి చనిపోయారు కదా, మాగంటి వాళ్ళ వైఫ్ గోపీనాథ్ గారి వైఫ్, ఆమెకు కూడా సానుభూతి ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఇతనేమో 3 సార్లు గెలిచి ఓడిపోయాడు యువకుడు, ఆమెమో భర్త చనిపోయి ఆ సానుభూతి వచ్చారు. బీజేపీ అనేది ఫస్ట్ నుంచి నిజంగా వెనకబడి ఉంది. బికాజ్ ఆఫ్ వీళ్ళకుండే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఉండే ఇది. కానీ కాంగ్రెస్ గెలవడానికి చాలా మంది చెప్పారు సార్. ఇది సర్వేలు మనటి వరకు గెలవదు అని చెప్పారు సార్. ఇక్కడ వాళ్ళు సందులోకి వచ్చి పెన్ను పేపర్ పెట్టుకొని నేను 20 శాంపుల్ 30 శాంపుల్ కలెక్ట్ చేసుకొని పోయాను, వీళ్ళే గెలుస్తున్నారు, ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పారు. ఒకరిద్దరు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ ఎక్కువ భాగం బాగా పేరున్న వాళ్ళు, అసలు మేము చెప్తే అది కరెక్ట్ అనే వాళ్ళు కూడా సార్ చాలా దూరంగా చెప్పారు సార్. ఈ సర్వేస్ చూస్తుంటే 25,000 మెజారిటీ సార్ జూబ్లీ చరిత్రలోనే ఇంత మెజారిటీ ఇదే ఫస్ట్ టైం. నవీన్ యాదవ్ గారు గట్టిగా కుంభస్థలం కొట్టాడు. కానీ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు కదా సార్. ఒకటి కొన్ని నియోజకవర్గాలకు అన్నిటినీ నువ్వు పెన్ను పేపర్ పెట్టుకుని సర్వే శాంపుల్స్. అదే సార్, నేను పెన్ను పేపర్ శాంపిల్స్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మన శాటిలైట్ ఛానల్స్ లో టీఆర్పీ రేటింగ్, టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ఎలా చూసేవాళ్ళు అంటే 1000 ఇళ్లకో 2000 ఇళ్లకో ఒక ప్రామాణికంగా ఒకటి పెట్టేవాళ్ళు బాక్స్. ఆ బాక్స్ ఏంటో బ్లాక్ బాక్స్ లాగా వీళ్ళు ఏ ఛానల్ పెడితే ఎక్కువ సార్లు ఏది చూస్తుంది అనేది 1000 మంది ఇళ్ళకి కలిపింది కూడా పక్కనోడు ఇంకో ఛానల్ చూస్తున్నా సరే వీళ్ళ ఇంట్లో చూసిందే ప్రామాణికంగా చూసుకొని దాన్ని టీఆర్పీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే సర్వేల్లో కూడా ఒక 20-30 మందిని చేసి మీరన్నట్టు పెన్ను పేపర్ పెట్టుకుని మీద మీరెవరికని దాని లోపల ఒక 20-30 మంది కనుక టాప్ లో ఉంటే వాళ్ళే అని చెప్పడం కరెక్ట్ కాదు. అవునవును సార్. ఇక్కడ మూడ్ ఆఫ్ పీపుల్, ప్రజలు మూడు ఒకటి ఉంటుంది సార్. నియోజకవర్గానికి ఒక మూడు ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ మూడు వచ్చేసింది ఎప్పుడో, కానీ అది గమనించకుండా రకరకాలు మన కేటీఆర్ గారు కూడా అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి లేదు సార్. కానీ కేసీఆర్ గారు అసలు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. కేసీఆర్ గారు ఒక్క స్టేట్మెంట్ బీఆర్ఎస్ ని గెలిపించేందుకు నన్ను ఇవ్వట్లే. మొత్తం ఇది టీఆర్ఎస్ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు మీద వేసుకొని చేసింది సార్. అక్కడ రేవంత్ మీద వేసుకొని ఛాలెంజ్ గా తీసుకున్నారు. రేవంత్ తీసుకొని గెలిచారు. ప్రజలు కూడా నవీన్ యాదవ్ని గెలిపించారు సార్. ఇక్కడ బాగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణం నాకు తెలిసి వాళ్ళు ఎంతసేపు అంటే 90% అధికార పార్టీని తిట్టడమే లక్ష్యంగా ఉన్నారు. మిగతా వాళ్ళదంటే గెలుపు, అభ్యర్థి ఎలా గెలవాలి, స్ట్రాటజీస్ ఏంటి, లేకపోతే ఇలా చేద్దాము, మీకు అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చేయబోతున్నాం అనేది తక్కువ చెప్పి వాళ్ళ మీద బురద జల్లటమే అధికార పార్టీ మీద ఎక్కువగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణం అని మీరు అనుకుంటున్నారు సార్? అదొక కారణం. ఇంతకుముందు ఎంఐఎం బీఆర్ఎస్ వైపు ఉంది. 50% ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయి సార్. 85,000 పైన 1,00,000 ఓట్ల పైన 50% మెయిన్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎవరైతే కోర్ మాస్ ఏరియాస్, రహమత్ నగర్, యూసఫ్గూడ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా ముస్లిం జనాభా ఎక్కువ కదా సార్. వాళ్ళు అటు సైడ్ వచ్చేసారు, ఎంఐఎం పక్షాన్ని వచ్చారు. ఓకే సరే, అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వైపు ఉన్నా కూడా మెజారిటీ ఓటాబొట్టినే వచ్చింది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్కి వచ్చిందంటే
ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన కొంచెం వ్యతిరేకత ఉంది సార్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే జూబ్లీ హిల్స్ మినీ సార్ ఇది. ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, లోకల్ మన తెలంగాణ పీపుల్ ఉన్నారు, అందరూ మిక్సింగ్ ఇక్కడ. అవును. ఇంతకుముందు ఫస్ట్ సీట్ సార్ కాంగ్రెస్ గెలుచుకోవడం మెయిన్ గా రైట్ ఎలక్షన్స్ లో అభివృద్ధి రైట్. ఇంతకుముందు ఎలక్షన్ హైదరాబాద్ లో ఒకటి లేదు వాళ్ళకి, లేదు మన ఎలక్షన్ లో అవును గెలుచుకున్నారు. దీన్ని బట్టి కంటైన్మెంట్ చనిపోయిన తర్వాత ఎలక్షన్ లో అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ కి సంబంధించి ఇది ఫస్ట్ సీట్ గెలిచారు. అంటే రేవంత్ రెడ్డి తనకున్న ఎక్కడో రేవంత్ రెడ్డి విజయం కూడా సార్ ఇది. నవీన్ యాదవ్ ఎలా అయితే కష్టపడ్డాడో యువకుడు టైం తీసుకుని మరి క్యాన్వాసింగ్ వచ్చాడు, ఆయన క్యాన్వాసింగ్ వచ్చాడు, చాలా ఇదిగా తీసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది అంటారు అధికార పార్టీ కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిందని సింపుల్ గా అంటారు. సింపుల్ గా ఓడిపోయిన వాళ్ళు అలా చెప్పడం మామూలే కదా. గెలిచిన వాళ్ళు మీరు న్యాయంగా గెలవడం అని చెప్పడము న్యాయమే. కాకపోతే ఇక్కడ మీరు చెప్పిన పాయింట్స్ లో, కిరణ్ గారు చెప్పిన పాయింట్స్ లో ఫస్ట్ నుండి కూడా మనం ఇంతకుముందు మాట్లాడిన దానికి కూడా ఎక్కువగా అంటే అధికార పార్టీ బాగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎంఐఎం వాళ్ళు కూడా మిక్సప్ చక్కగా అలయన్స్ అయ్యారు. దాంతోపాటే ప్రజలు సెంటిమెంట్ కన్నా ఎక్కువగా అభివృద్ధి పనులకి, డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వాళ్ళ మేనిఫెస్టోలో ఏమేమి చేయబోతున్నారు ఏంటనేది ఇదొకటి. అండ్ మీరు ముఖ్యంగా మోర్ ఓవర్ అమాంగ్ అబౌవ్ ఆల్ మైట్ బి ఆయనకి లోకల్గా ఉన్న నవీన్ యాదవ్ ఉన్న గ్రేట్ ఫాలోయింగ్ కావచ్చు సార్. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్ పీజీఆర్ గారు ఇక్కడ ప్రజలు ఇళ్లలో వరకు వెళ్తారు సార్, వెళ్తారు ప్రతిదానికి. దాన్ని నవీన్ యాదవ్ ఫాలో అయ్యారు సార్. ప్రతి గల్లీకి వెళ్ళాడు. ఎలక్షన్లకు ముందు నుంచి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడు. ప్రజల దగ్గరలోనే ఉంటున్నాడు, చేరువలో ఉంటున్నాడు. 2 సార్లు 3 సార్లు ఓడిపోయి అనేది నిరాశకు గురి కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండడం ఒకటి చేశాడు సార్. ఆ అబ్బాయి వ్యక్తిగతంగా అది కూడా విజయానికి తోడ్పడింది. వెరీ గుడ్. ఇది ఏదైతే మీడియాలో వాళ్ళ ఫాదర్ కొద్దిగా వీళ్ళు రౌడీ ఏం చేస్తారని కేసీఆర్ కామెంట్ చేశాడు, రౌడీ షీటర్ అది ఇదని. కానీ నవీన్ యాదవ్ అది కాదు. అలాంటిది ఒకవేళ ఉంటే నవీన్ యాదవ్కి చాలా గోల్డెన్ ఛాన్స్. జూబ్లీ హిల్స్ లో ఆయన రెగ్యులర్ గా ఎప్పటికీ దీన్ని స్టాండర్డ్ చేసుకోవాలంటే మంచి పరిపాలన అందిస్తారు, ప్రజలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, అందరూ ఉంటారు, మైనారిటీలు ఉంటారు, ఇక్కడ సెటిలర్స్ ఉంటారు, లోకల్ పీపుల్, తెలంగాణతోటి కలివిడిగా ఉంటూ నవీన్ గారికి వచ్చిన చక్కని అవకాశం సార్. ఎందుకంటే పోటీ కూడా లేదు జూబ్లీ హిల్స్ లో, ఇంకో పెద్ద నాయకులు లేరు. ఈయన స్థానికుడు మిడ్ ఆఫ్ ది జూబ్లీ హిల్స్ పాయింట్ లో నివాసం ఉంటున్నారు. మంచితనంతో ప్రజలకు చేరువయ్యి అసలు మాకు నవీన్ యాదవ్ చాలు, పార్టీతో సంబంధం లేదు అనుకునేలాగా చేసుకోవడానికి మంచి అవకాశం సార్ నవీన్ యాదవ్ గారికి. ఆ నమ్మకంతోనే ప్రజలు కొంచెం ఓట్లు వేశారు అబ్బాయికి చేశారు. అది నిలబెట్టుకుంటే నవీన్ యాదవ్ గారు ఏ పార్టీలో ఉన్నా గెలుస్తారు. ఇండివిజువల్ గా ఒక రెబల్గా డెఫినెట్ గా ఆయనకి కూడా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి చేశారు కాబట్టి ఆయన రావడం, ఆయన ఎమ్మెల్యే అనడం నిజంగా ప్రజా తీర్పే అనిపించింది నాకైతే. అక్కడ మిగతావన్నీ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ పక్కన పెడితే ఆయన మీరన్నట్టు ఆయన తిరిగారు, మమేకం అయ్యారు, క్యాన్వాసింగ్ చేశారు. 3 సార్లు ఇది చేయటం అని అంటే ప్రతి గల్లీలో ఆయనకి సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన అనుయూయులు అనుచరులు చాలా మంది ఉన్నారు, ఆయన లైక్ చేసే వాళ్ళు మోర్ ఓవర్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి మనకి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం. మీరన్నట్టే 23,524 వేల ఓట్ల పైచులకు ఓట్లతోటి గెలవటం అనేది మాత్రం ఇక్కడ సామాన్యమైన విషయం అయితే డెఫినెట్ గా కాదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం కూడా. ప్లస్ బీఆర్ఎస్ కు అభ్యర్థి మైనస్ సార్, ఆమె ఎక్కడ మాట్లాడినట్లు కానీ తిరిగినట్లు కానీ పెద్దకి మొత్తం కేటీఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చేశాడు. నవీన్ యాదవ్ గారికి కూడా రేవంతే కొండంత బలం, బ్యాక్ సైడ్ నుంచి అంతా మేనేజ్ చేశాడు. ప్రతి క్లస్టర్ లోనే ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చాడు, వాళ్ళ మంత్రులు వచ్చారు, అందరూ పనిచేశారు మనస్ఫూర్తిగా. అందుకే ఈ విజయం సార్. విజయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.